జీవితంలో రూతు అత్త మరణంలో పాలు పొందాలనుకుంది, అత్త పాతి పెట్టడంలో మరి సహా అనుభవం కావాలనుకుంది. కానీ ఇక్కడ పౌలు ప్రభువుతో పాటి చనిపోవాలి, ప్రభు లాంటి మరణం కావాలి, ప్రభు లాంటి పునరుద్ధరణ బలం కావాలి, పునరుద్ధరణం తెలుసుకోవాలి అన్న ఆశ ఆయన కలిగి. కనుక వాక్యమును అక్షరార్థంగా మాత్రం ధ్యానిస్తే కాదు, కానీ ఆత్మీయ లోతును మనం చూస్తే ఆమెకున్న సమర్పణ, ఆమెకున్న ప్రేమ, ఆమెకున్న ఆశ మనకు అర్థమైంది. నాకు చాలాసార్లు దీవెనల కొరకు ఆశపడతాం, ప్రభు నుంచి ఆయన సహాయం కొరకు ఆశపడతాం. కానీ మరి ఈ భక్తుల యొక్క అనుభవం ఎంత గొప్పది. ఇంకా అపోస్తలుడైన యోహాను కూడా ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆయన ఎలాంటి రీతిగా ప్రభువుతో ఉన్నాడో చూసుకుందాం. మొదటి అధ్యాయము, ప్రకటన మొదటి అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలివాడనైన యోహానను నేను, ఎవరంటే అయినా దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసనైతుంది. బ్యానిష్మెంట్ అన్నమాట. దేశ బహిష్కరణ చేశారండి యేసు నిమిత్తం. ఏం కోరుకున్నాడైనా? యేసును బట్టి శ్రమలోను, యేసును బట్టి రాజ్యములోను, యేసును బట్టి సహనములోనూ పాలివాడను. యేసును బట్టి రాజ్యం కావాలి, పరలోక రాజ్యం నిజమే. కానీ యేసును బట్టి శ్రమలు వద్దనుకుంటాం మనం. బాహ్య శ్రమలే వద్దను. కానీ వీరు రాజ్యం మాత్రమే కాదు, రాజ్యంలో మాత్రమే నేను పాలిభాగం కాదు, కానీ శ్రమలోనూ యేసు కొరకు సహించాలంటే సహనంలోనూ పాలివాడనైతాను. రూతేమో అత్త యొక్క మరణంతో, అత్త యొక్క పాతి పెట్టబడంతో, అత్త నివసించడంతో పాలిభాగం కావాలంటుంది. ఇక్కడ ఆత్మీయంగా ఈ భక్తుడు ఆయన రాజ్యం కావాలి, ఎంత మాత్రం కాదు, శ్రమలు కావాలి నాకు, ఆయన సహనంలో కూడా నేను పంచుకుంటాను అని అంటూ, అందుకే ఆయన పద్మసు ద్వీపానికైనా వాళ్ళు బ్యానిష్మెంట్ ఇచ్చి పంపించిన దాన్ని సహిస్తూ ఉన్నాడు అన్నమాట. కనుక ఈ అనుభవం చాలా లోతైంది. ప్రభువుతో మనం కూడా ఇట్టి అనుభవం. ప్రభువా, నువ్వు సుఖం ఇచ్చినా అనుభవిస్తా, నీవు నిందించినా అనుభవిస్తా, నీ నిమిత్తమే తరుము కొట్టబడినా అనుభవిస్తా, నీ కొరకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తా, నీలాంటి మరణం నాకు కావాలి ప్రభువా అని అనుకుంటామా? అట్లా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఆ పునరుద్ధాన శక్తి అర్థమవుతుంది. అట్లాంటి వాళ్ళకి ఆ పునరుద్ధానం అంటే ఎలాంటి పునరుద్ధానం అది అర్థం. పునరుద్ధానంలో రకాలు ఉన్నాయన్నమాట. మహిమలో కూడా రకాలు ఉన్నాయి. కనుక ఎవరు ఇంత కష్టపడితే వాళ్ళకి అంత పునరుద్ధాన బలం రేపొద్దున వాళ్ళు ఎరుగుతారు, తెలుసుకుంటారు ఆ పవర్ ఏంటో. తక్కువ కష్టపడిన వాళ్ళు తక్కువ పునరుద్ధాన అనుభవం ఉండదు. అందుకే కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా కష్టాల నుంచి విడుదల పొందనోళ్ళక యాతన పెట్టబడినారు. హెబ్రీ పత్రికలో మనం చదువుతాం. అత్త నీవొక్కడు సుఖపడతావు, నేనొక్కడు సుఖపడతాననే మాట ఆమెలో రాలేదు. మరణం వరకు అతను ప్రేమించిన ఆమెగా చూస్తాం. 11వ వచనంలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో హెబ్రీ 11 విశ్వాస వీరుల అధ్యాయం అన్నమాట. కొద్దిమంది విశ్వాసం ఏంటంటే విశ్వాసమును బట్టి కొద్దిమంది ఏమేమి చేశారంట, ఇక్కడ అవన్నీ కూడా అంత మొత్తమే విశ్వాస సంబంధమైన విశ్వాసాలదే ఇది. కానీ విశ్వాసం వలన ఏం చేశారంట 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించినారు, నీతి కార్యములు జరిగించారు, వాగ్దానములను పొందారు, సింహపు నోళ్లను మూశారు, అగ్నిబలమును చల్లార్చారు, ఖడ్గదారులను తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడినారు, యుద్ధములో పరాక్రమశాలురైపోయారు, అన్యుల సేనలను పారద్రోలారు, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందారు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు. 34 వరకు అన్ని పాజిటివ్గా జరిగిపోయినాయి సహాయం.
కానీ 35లో ఉండేవాళ్ళు కొద్దిమంది ఏమనుకున్నారంట, మాకు విడుదలే వద్దు, యాతన పెట్టబడతాము కాబట్టి మేమేం పొందాలనుకుంటున్నాం, శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి యాతనకైనా ఒప్పుకున్నారంట, కష్టానికైనా ఒప్పుకున్నారు. కొందరు ఏమంట, మరికొందరు తిరస్కారమును, 36వ వచనం, తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మమును మేక చర్మములు వేసుకొని దరిద్రులై ఉండి కొండల మీదను దరిద్రులైండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినవారైనా మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. వాగ్దాన ఫలము వాళ్లకు జరగబోయినా కూడా కష్టానికే వాళ్ళు నేర్చుకున్నారు. కారణం ఏంటంటే శ్రేష్టమైన పునరుద్ధానం. ఇది అందరికంటే అత్యున్నతమైన గొప్ప ఆత్మీయ స్థితి అని అనిపిస్తుంది. కనుక మనం ప్రభువుని నమ్ముకుంటే చాలాసార్లు నేనేం ఎక్స్పెక్ట్ చేసేది అన్నీ సులువుగా సునాయాసంగా జరిగిపోతే చాలు అనుకుంటాం. కానీ వీళ్ళ కోరిక మాకొద్దు ప్రభు. గ్రాహం స్టెయిన్స్ వీళ్ళు కూడా పాపం విడిపించలేదు దేవుడు వాళ్ళని. 2 కొడుకులను తాను యాతన ఎంత కాలేటప్పుడు పాపం ఆ నరాలు సాగిపోతాయంట, చచ్చిపోతే లాగుతాయి. ఎంత బాధపడినారో పసిబిడ్డలు కూడా. మరి అటువంటి వరకు శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. అలాగూ అత్తతో ఈ అమ్మాయి కూడా మృతి పొందు చోటనే నీలాంటి మృతి, నీలాంటి పాతి పెట్టబడ్డమే నాకు చాలు అనుకుంది. అలా తీర్మానం చేసుకుంది. అక్కడే పాతి పెట్టబడతాననింది. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించేట్లా యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక. ఎప్పుడంట కీడు? అత్తను ఎడబాస్తే, అత్తకు ప్రత్యేకంగా నేను ఉండిపోతే నాకు కీడంట. ఇది ఎంత పాఠం కదా. అత్తకు దూరమైన వాళ్ళు దినాలు చాలామంది ఉన్నారు. కోడలకు దూరమైన వాళ్ళు కూడా అత్తలు చాలామంది ఉన్నారు. ప్రత్యేకత లేదత్త, నీవు నేను అని కాదు, ఇద్దరం ఒకటి అని హత్తుకుందనమాట. మరణం మట్టుకు హత్తుకుంది. పాతి పెట్టబడినప్పుడు కూడా హత్తుకున్నాను. ఈనాడు ఈ సంగతి ఒక పాఠంగా తీసుకుంటే ఆ అమ్మాయి చెప్పి, నీకు నాకు ఎడమే లేదు, ప్రత్యేకతే లేదు, నేను గిన నీకు దూరమైనానంటే నాకు దేవుడు కీడు చేస్తాడు. అత్తకు దూరమైన కోడళ్ళకు మంచి పాఠం, కోడళ్ళకు దూరమైన అత్తకు మంచి పాఠం. ఒకటి ఏంటంటే ఇరువురు ఎవరు దూరమైనా కీడు వస్తుందంట. అది దేవుడు రాయించడానికి, అది ఒక యవనస్త్రాలు మాట్లాడిన మాట అయినా కూడా దేవుడు రాయించడానికి వెనుక తీయలేదు, దాన్ని ఒమిట్ చేయలేదు దేవుడు. అందుకే చెప్తా చాలాసార్లు, సంసారంలో రాకుండా ఉండవు నాయన, ఉంటాయి, ఏదో ఒకటి వస్తాయి, కానీ అప్పటికప్పుడే మర్చిపోవాలి. దూరం ఎప్పుడైతే మనం అవుతామో వెంటనే కీడు అని ఒక అమ్మాయి చెప్పిన విషయాన్ని దేవుడు తరాల వెంబడి వస్తున్న బైబిల్లో దేవుడు రాయించి పెట్టినాడు. ఎంతకి అలాగే యేసు ప్రభువుకి మనము దూరముగా అయిపోతే మనకుడి కీడే. ఏమన్నాడు? నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. కాబట్టి ప్రభుకి దూరం కాకూడదు, ఎవరికో అత్తాకోడళ్ళ సంబంధమే ఇది. ఇట్లయితే భార్యాభర్తలు ఎడబస్తే అదెంత? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అని ప్రమాణాలు పనికిచ్చి పెళ్లి సందర్భంలో వాళ్ళు గుర్తు చేస్తారు. దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరు కూడా మరి దూరపరచకూడదని. కొన్నిసార్లు అంటూ ఉంటారు, నీ భర్త సరిగ్గా చూసుకోకపోతే వచ్చేమ్మా ఇంటికి, ఏం సర్టిఫికెట్ లేదా, బతుక్కోలేవా, మేము లేమా అని అంటారు. అంటే అవుట్ ఆఫ్ లవ్ అంటారు, కానీ దానిలో ఎంత అజ్ఞాన సంబంధమైన ప్రేమ చూపిస్తున్నారు అన్నాడు మనుషులు. తద్వారా పిల్లలు విడిపోవడానికి థర్డ్ పర్సన్స్ కూడా కారణమైపోతున్నారు. కనుక
అత్తాకోడళ్ళు విడిపోతేనే దూరమైతేనే కీడు అయినప్పుడు భార్యాభర్తలు దూరమైతే ఇంకెంత కీడు. అంత మాత్రమే కాకుండా దేవునికి దూరమైతే ఇంకెంత కీడు. అందుకే దేవుడు మనం దూరపరచడానికి ఆయనకి ఇష్టం లేదు. రోమా పత్రిక 8వ అధ్యాయం 38 8:38 ఏమనుంది? పౌలు చెప్తున్నాడు అనమాట, దేవునికి దూరమై మనం ఒక క్షణం కూడా మనం జీవించలేము. మరణమైన జీవమైన ఉన్నమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువుని క్రీస్తు యేసునందు దేవుని ప్రేమను మనం ఎడబాపనేరవని రూఢిగా ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపేది ఏది కూడా లేదు. అందుకే ప్రభు నా కృప నిన్ను విడిచిపోదు, నేను నిన్ను మరువను, నీ తల్లి అయినా నిన్ను మరుస్తుంది కానీ నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అన్నాడు. ఇంకా ఇదే అధ్యాయంలోనే మాట 21వ వచనం, ఇదే అధ్యాయం 21:31. ఇట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షునుండగా మనకు విరోధెవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? కనుక మన కొరకు అప్పగించిన యేసు ప్రభువుని మనం కూడా ఎన్నడూ విడవకూడదు. ఏది కూడా మనల్ని ఎడబాపదు. అందుకే 35వ వచనంలో ఉన్నాడు ఏమని, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ వచ్చినా ఎడబాటు ఉండకూడదు, బాధ వచ్చినా ఎడబాటు ఉండకూడదు, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపుతుందా? ఆయన ప్రేమ నుండి ఎడబాపదు. ఖడ్గాల్లో సాయం చేస్తాడు, వస్త్రహీనతలో సాయం చేస్తాడు, ఉపద్రవంలో సహాయం చేస్తాడు. కనుక ఇంత ప్రేమించే ప్రభు, తోడుగా ఉండే ప్రభు మనకున్నాడు. ఆయన కోసం కష్టాలు ఏవొచ్చినా ఎవరు దేవదూతలు కూడా మన మధ్య ఉన్న సఖ్యతను విడగొట్టలేరంట. మరణం వచ్చినా కూడా ఎడబాట్లేదు. ఇంకా ప్రధానులు వచ్చిన, అధికారులు వచ్చిన ఎవరు క్రీస్తు ప్రేమని మనల్ని వేరు చేయలేరు. అదే అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుందనమాట. ఆయన మరణించాల్సి వచ్చినా ప్రత్యేకించేది ఏది కూడా ఉండదు. అట్లా చేస్తే నేను యెహోవా నాకు కీడు చేయను అనుకుని. కనుక దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అతను హత్తుకొనిన రూతు. తర్వాత 18వ వచనంలో, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకునేటప్పుడు ఇందును గూర్చి ఆమెతో మాట్లాడట నేను నా అంబడి రావద్దు అనే మాట ఆమె అనలేదన్నమాట. ఈ తీర్మానాన్ని బట్టి ఆమెకి ఏమర్థమైందంటే, మనసు కుదిరింది ఈ అమ్మాయికి. ఒక కోడలికి మనసు కుదరలేదు, ఈమెకి మనసు కుదిరింది. ఇంకెంత మంచి సాక్షి. మనసు కుదురుబాటు చేసుకుంది అత్తతో జీవించడానికి. అంత సమర్పణ చేసుకుంది. తన భవిష్యత్తు ఏమి, తన ఒంటరితనం ఏంటి, ఈ అత్త ఎన్ని రోజులు ఉన్నా 4-5 సంవత్సరాలు కూడా ఉంటుందో ఉండదో వెళ్ళిపోతే అవతల నా సంగతి ఏంటి, తన సంగతి ఏమీ ఆలోచించకుండా ఒంటరిదైపోయిన ఒక ముసలామె యొక్క జీవితాన్ని గురించి ఆలోచించి త్యాగం చేసిన ఈ అమ్మాయి జీవితానికి దేవుడు ఇంకా ముందుకు ఎంత హెల్ప్ చేస్తాడో తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎంతవరకు ప్రయాణం చేశారంట? 18వ వచనం, బెత్లెహేము వచ్చే వరకు ప్రయాణం చేసిరి. మధ్యలో మళ్ళీ ఎడబాట్లేదు. బెత్లెహేము అనగా పరమ యెరూషలేముకు వచ్చే వరకు అన్నమాట. అలాగే దేవుడు మనకిచ్చిన బంధాలు, భార్యాభర్త బంధుత్వమైన, అక్క చెల్లెలైనా, అన్నాదమ్ములైనా, అత్తాకోడళ్ళైనా, ఏదైనా ఆయా బంధాలు మనకు దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి ప్రతి ఒక్కరితో